చరణ్ స్పీచ్ ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది. ఇది ఊరినే మీకు రుచి చూపించాడు. వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం, అభినందనలు. మేము ఏ పని తలపెట్టినా, ఏ శుభకార్యం తలపెట్టినా, ఏ సినిమా కథ గురించి సినిమా చేసినా ఆలోచించినా, మా వ్యక్తిగత జీవితంలో మాకంటూ మా కార్యక్రమాలు ఏమున్నా ప్రతిదీ కూడాను అభిమానులు ఏమిటి, అభిమానులకి ఏ రకంగా సంతోషపెట్టాలి, అభిమానుల్ని వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ అభినందనలు ఎలా పొందాలి, వాళ్ళు ఎలా ఆనందింపచేయాలి, తద్వారా మేము ఎలాగ ఆనందం పొందాలి అనేది మా యొక్క బాడీలో అది ఇమిడిపోయింది. అభిమానులు వేరు, మేము వేరని ఎప్పుడు చూసుకోవటం లేదు. వాళ్ళు లేనిదే మేము లేము. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నటువంటి మీ హీరోలుగా మీ ఆశీస్సులు పొందిన మేము మీ హృదయంలో పొందిన స్థానం అలాంటి గొప్ప భావాన్ని మాకు ఇస్తుంటుంది. అందుకనే ఈ రోజున మా కుటుంబంలో ఈ శుభకార్యం జరుగుతుంది అని తెలిసినటువంటి మొదటి రోజుల్నే అభిమానుల్ని ఏ విధంగా మనం ఆనందింపచేయాలి, ఎలా గౌరవించాలి, ఏ రకంగా వారిని మేము ఎలాగా ఈ రకంగా కలుసుకోవాలనే దాని మీద ముందు నుంచి ఆలోచించామంటే మీ యొక్క ప్రాముఖ్యత, మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. ఉపాసన చరణ్ బాబుల పెళ్ళి నిశ్చయమైన తరువాత అభిమానులకి ప్రత్యేకించి విందు భోజనం ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సులు అభినందనలు పొందటానికి ఒక వేదిక ఏర్పాటు చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నామంటే మీకు ఇచ్చేటటువంటి ప్రాముఖ్యత ఏమిటది ఈ పాడి మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈ వ్యక్తిగత జీవితంలో మీరు మీ ప్రాముఖ్యత, మీ స్థానం అంతగా ఉన్నది అని చెప్పడానికి ఈ యొక్క వేదిక, ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ ఆశీస్సులు లేకుండా, మీ అభినందనలు లేకుండా, మీ అభిమానం లేకుండా మేము ఇంత స్థాయికి వచ్చేవాళ్ళం కాదు. అందుకనే అభిమానుల పట్ల మీరు చూపించే అభిమానం పట్ల మాకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం. ఒక్కొక్కసారి మిమ్మల్ని రంజింప చేయడమే ప్రాధాన్యత, అదే మా పరమావధి. మీకు ఎలాగా వినోదం ఇవ్వాలి అన్న దృష్టి నుంచి మేము ఒక కథ ఎలా ఎంచుకోవాలని ఉంటుంది. అలాగే ఆ కథలో ఎలాంటి అంశాలు పెడితే మీరు ఉత్సాహంగా ఉంటారు, మీరు ఆనందంగా ఉంటారు, మరికొంతకాలం మా మీద అభిమానం చూపించి ఎలాగ మమ్మల్ని ప్రేమిస్తారు అనేదే మా ఆలోచన. కొన్ని సినిమాలు కొంతకాలం చేసిన తర్వాత ఇంకా మేము మా గురించి కాదు, మా ఆలోచనలు మీ చుట్టే తిరుగుతుంటాయి. ఇది మా యొక్క సినిమాకు సంబంధించింది. అయితే వ్యక్తిగత జీవితంలో మేము ఎప్పుడు ఒక క్రమశిక్షణతోటి ఉంటూ ఈ రోజున ఇన్ని లక్షల మంది అభిమానులు మమ్మల్ని మా సినిమాలే కాదు మా వ్యక్తిగత జీవితాలను కూడా చూస్తూ ఉంటారు అని మీరు గర్వంగా ఉండేలాగా మీరు తల ఎత్తుకుని మా చిరంజీవి, మా పవన్ కళ్యాణ్, మా రామ్ చరణ్, మా బన్నీ, భవిష్యత్తులో మా ధర్మతేజ్, అలాగే అల్లు శిరీష్ కూడా రేపొద్దున మీ యొక్క అభినందనలు పొందడానికి, మీ ఆశీస్సులు పొందడానికి మీ ముందుకు వస్తున్నాడు. అదే నేపథ్యంలో నాగబాబు గారి అబ్బాయి మా బిడ్డ వరుణ్ తేజ్, వాడు కూడా మీ అభినందనలు, మీ ఆశీస్సులు పొందడానికి ఈరోజు తను సమాయత్తమయ్యాడు. అంటే మేమందరం కూడా ఈ రోజున ఇలాగా ఈ యొక్క రంగంలో ఒక సుస్థిర స్థానం సంపాదించుకుంటున్నామంటే
నిజం చెప్పాలంటే అది మా టాలెంట్, మా గొప్పతనం, మా క్రమశిక్షణ, మా కష్టపడే మనస్తత్వమే కాదు, మీరు అభిమానించే మీ అభిమానం అన్నది కోరుకుంటాం కాబట్టి, అది కొండంతగా ఉంది కాబట్టి ఈ రోజున ఆ ధైర్యంతో వస్తున్నాం. కాబట్టి సినిమా రంగంలో మేము ఖచ్చితంగా సక్సెస్ అవుతామంటే అది మా గురించి మా గొప్ప కాదు, మీ గొప్ప, మీరు మీ ఆశీస్సులు, మీ అభిమానం. ఇది నేను ప్రత్యేకించి సభాముఖంగా అంటాం కాదు, నాతో వ్యక్తిగత పరిచయం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది, చిరంజీవి అభిమానులకి అంత ప్రాముఖ్యత ఇస్తాడు, అంత ఇంపార్టెన్స్ ఇస్తాడని చెప్పేసి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వేదిక మీకు తెలుసు. నిన్ననే ఇక్కడ రామ్ చరణ్ ఉపాసనలు జీవితంలో ఒకటయ్యారు. చరణ్ జీవితంలో ఇంకొక మెట్టు అంటే ప్రమోషన్ వచ్చింది. ఒక జీవిత భాగస్వామిని ఉపాసనని తన జీవితంలోకి ఆహ్వానించి అదే జీవితంలోకి వచ్చింది. ఇక్కడ ఇదే వేదికల నిన్న చాలా రంగరంగ వైభవంగా జరిగిందన్నది ప్రత్యేకించి నేను చెప్పగలదు. ఈపాటికి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అంత బాగా జరగడానికి దీని వెనకాల ఎంతోమంది కృషి ఉంది. అది మీ సభాముఖంగా నేను వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఉపాసన నాన్నగారు, తండ్రి గారైన కామినేని అనిల్, ఆయనతో కూడా మాట్లాడిస్తారు 2 ముక్కలు. సో కామినేని అనిల్ గారు సో ఆయన చాలా చక్కగా ఈ ఏర్పాట్లు చేశారు. ఈ రోజున మీరు ఇంత వచ్చి ఇక్కడ ఇంత విందు ఆరగించి ఇక్కడ ఇంత కంఫర్టబుల్గా వీళ్ళందరితోనూ మీరు చూస్తున్నారంటే కనుక ఈ వేదిక చేసేందుకు ఆయనకు ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మరీ ప్రత్యేకించి ధన్యవాదాలు అంటే ఒక వండర్ఫుల్ గర్ల్ ఉపాసన ఒక మహాలక్ష్మిలాగా ఈ రోజున మా ఇంట్లోకి వచ్చింది, మా కోడలుగా, మా వాడి అర్ధాంగిగా వచ్చింది. మనిషి సక్సెస్ఫుల్గా జీవితంలోకి ఉన్నారు, ఎంతో విజయవంతమైనటువంటి జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్ళారు అంటే కనుక వాళ్ళ కష్టం, వాళ్ళ టాలెంట్ సినిమా రంగంలో మీ అభిమానం ఎంత ఉన్నా సరే వెనకాల అర్ధాంగి భార్య యొక్క సపోర్ట్ అంత ఉండాలి. దాంట్లో సురేఖ నాకు ఎంత సపోర్ట్గా నిలిచిందని ఒక కొడుకుగా తన తల్లి గురించి రామ్ చరణ్ తెలుసు. తన తల్లి ఎంత సపోర్ట్గా ఉందో అలాంటి భావాలు, అలాంటి నడవడిక, అలాంటి ప్రవర్తన, అంత కోఆపరేటివ్గా ఉండే భార్య తనకు రావాలని అనుకునే ఉంటాడు. నాతో ఎప్పుడు చెప్పలేదు, కానీ అదే భావాలు, అదే మనస్తత్వం, అంత కోఆపరేటివ్గా తన భర్తకి అన్ని రకాలుగా అండదండ అందించే దిశగా ఉపాసన కూడా అంత ఇదిగా ఉంటుంది. కాబట్టి ఉపాసన తర్వాత రామ్ చరణ్ మనసులు కలిశాయి, తర్వాత వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి సమక్షంలో ఒక మహాలక్ష్మి లాంటి ఉపాసనని నేను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను. ప్రతి కన్న తండ్రి తన కొడుకు సక్సెస్ఫుల్గా ప్రొఫెషన్లో ఉండాలని కోరుకుంటాడు, అది సహజం. సక్సెస్ఫుల్గా జీవితం కూడా ఉండాలి అని కోరుకుంటాడు, అది తండ్రిగా నేను ఈ రోజున చాలా సక్సెస్ అయ్యని అనిపించింది. నా బిడ్డ తన ప్రొఫెషన్లోనే కాదు తన జీవితంలో కూడా ఇలాంటి ఉపాసనని, ఇలాంటి అమ్మాయిని, ఇంత లక్ష్యమైన అమ్మాయిని తను జీవిత భాగస్వామిగా వెల్కమ్ చేయటం అన్నది నాకు నిజంగా చాలా చాలా తృప్తిగా ఉంది. ఆ రకంగా వాడి కన్న తండ్రిగా నేను చాలా చాలా గర్విస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉంది. ఇక ఇక్కడ అనిల్ గారిని ప్రత్యేకించి మిమ్మల్ని ఉద్దేశించి మన కుటుంబంలో ఉపాసన ఇవ్వడానికి ఆయన ఫీలింగ్స్ ఏమిటి అన్నది తెలియజేస్తారు. బట్ హీ విల్ బి కంఫర్టబుల్ ఇన్ టాకింగ్ ఇంగ్లీష్. కాబట్టి ఆయన మాట్లాడింది ఎవరికైనా ఒకళ్ళిద్దరికి అర్థం కాకపోతే అందరూ మీరు అంత చదువుకున్న వాళ్ళే, ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. ఇన్ కేస్ యూ డోంట్ అండర్స్టాండ్, ఐఎమ్ ట్రైంగ్ టు ట్రాన్స్లేట్. సో డోంట్ వరీ సార్, ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్ వాట్ ఎవర్ యువర్ ఫీలింగ్స్. క్షమించాలి, వారి అల్లుడు అంటాడు, అనిల్ గారు అల్లుడు చాలా మంచి తెలుగు మాట్లాడతారు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడతాడని ప్రిపేర్ చేయగల సార్. సే ఫ్యూ వర్డ్స్.
Foremost, I want to welcome all of you here. Thank you so much. Thank you so much for coming over here. When I see all of you, it gives me, with Chiranjeevi Garu here and Ramcharan Garu here. My daughter is here. I put your hand up. Oh my God. Now this is the whole family over here. Let us all pray to God that they live in happily. ఇట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా సంతోషంగా ఉంది. అండ్ బన్నీ మాట్లాడేస్తాడు, అయిపోయింది. బన్నీ మాట్లాడేస్తాడు, నాయ బాబు రైట్. చరణ్ ఇంకోసారి మళ్ళీ మీతో మాట్లాడతారు. తన ఫీలింగ్స్గా పూర్తిగా చెప్పుకోలేదు. అభిమానులందరికీ హలో, 1 సెకండ్. అభిమానులందరికీ చెప్పాలి, అన్నయ్య చెప్పాడు ఉపాసన గురించి. ఉపాసన గురించి నేను కూడా ఒక మాట చెప్పాలి. చరణ్ చేసుకోవడం ఉపాసనకి ఎంత లక్కో మనందరికీ తెలుసు. కానీ ఉపాసన లాంటి మంచి అమ్మాయి చరణ్ దొరకటం ఇంకా చాలా లక్కు, చాలా అదృష్టం. దేనికంటే ఉపాసన వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఒక విషయంలో అమ్మాయి హెల్ప్ అడిగాను, అమ్మాయి ఇట్లా చిన్న ప్రాబ్లం ఉంది ఒక పేషెంట్ గురించి అని. అవుట్ రైట్గా ఆ అమ్మాయి సహాయం చేసింది. అప్పుడు అర్థమైంది ఉపాసన ఎంత మంచి హ్యూమన్ బీయింగో. అలాంటి మంచి అమ్మాయి మా ఇంటికి కోడలుగా రావటం మా అదృష్టం. అలాగే ఉపాసన ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఇదంతా కూడా మన కుటుంబమే, వీళ్ళంతా కూడా మన ఫ్యామిలీయే. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ.